మరి అంగరాజ్యానికి మహారాణిని తెచ్చేందుకు ఏ రోజు నిర్ణయించారు? పౌర్ణమి తరువాతి రోజైన పాడ్యమి నాడు పెళ్లి జరుగుతుంది. నా జీవితంలో చాలా అందమైన రోజులు మొదలవబోతున్నాయి. అయితే కాలం చాలా తక్కువగా ఉంది కదా. మిత్రులారా, పదండి, మన రాజుగారి పెళ్లికి ఏర్పాట్లు చేయాలి. పదండి. కన్నా, అది నాకేమనిపిస్తుందంటే, తల్లిదండ్రులు లేకుండానే మన పెళ్ళి. నేనేమంటున్నానో నీకు అర్థమవుతుందా? వృషాలి, మన పెళ్లి తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే జరుగుతుంది. నేను మా అమ్మా నాన్నల్ని ఇక్కడికి రమ్మని కబురు పంపించాను. అలాగే మీ నాన్నగారికి కూడా ఆహ్వానం పంపించాను. వృషాలి, పెళ్లి కూతురికి కళ్ళల్లో నీళ్లు సాగనంపేటప్పుడు మాత్రమే రావాలి, దానికంటే ముందు కాదు. అయితే నువ్వు కూడా స్వయంవరానికి వెళ్తావా పుత్రా? అవును నాన్నగారు. లేదు కుమారా, అది నియమానికి విరుద్ధం. పెద్ద కొడుక్కి పెళ్లి కారంత వరకు, యువరాజుకి పెళ్లి కారంత వరకు అప్పటిదాకా ఇంకే రాకుమారుడు స్వయంవరానికి వెళ్ళడానికి వీల్లేదు. విదుర మహాశయ, ఇదెక్కడి ఆచారం? ఓ కొడుకు తన తండ్రితో మనసులో మాట కూడా చెప్పకూడదా? మరి ఇంక రాజనీతి విషయం అంటారా? సామ్రాట్ నియమాల్ని సృష్టిస్తారు, ఆయనెప్పుడు వాటి ఆధీనంలో ఉండరు. ఆయన చెప్పే ప్రతి మాట అప్రకటిత నియమమే అవుతుంది. పైగా అనవసరంగా ఎందుకు గొడవ పడతావు దుర్యోధన? వద్దు. అసలు విషయం అదే అయితే యువరాజునే అడుగుతాం. ఏంటి యువరాజా యుధిష్ఠిరా? అసలు నాకు తెలిసినంత వరకు మీరు మీ సోదరుడి విన్నపాన్ని తోసిపుచ్చారనుకుంటున్నాను. తప్పకుండా మామగారు. ఒకవేళ తమ్ముడు దుర్యోధనుడు స్వయంవరానికి మాతో రావాలనుకుంటే దానికి నాకేం అభ్యంతరమూ లేదు. తనని నాతో పాటు తీసుకెళ్లడం నాకు కూడా ఇష్టమే. చాలు చాలు, మీకు మీ తమ్ముడి మీదున్న ప్రేమ చెప్పలేనిది. చూడండి మహామంత్రి విదురా, వివాదం పరిష్కారం అయిపోయింది కదా. ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ ప్రశాంతంగా స్వయంవరానికి వెళ్తారు. పైగా రాకుమారుడు దుర్యోధనుడు మీతో ఉంటే అప్పుడు యువరాజు యుధిష్ఠిరుడికి రక్షణ పెరుగుతుంది. మరి మా సోదరుల రక్షణ కోసం మేము కూడా వెళ్తాము పెదనాన్నగారు.
స్వాగతం అర్జున, నీకు స్వాగతం. నా మిత్రుడొకడు నిన్ను కలవాలని ఆశపడుతున్నాడు. కాని తను ఇప్పుడు హస్తినాపురం బయటున్నాడు. తను కూడా మనతో పాటు వస్తాడు. విదురా, కళింగరాజుకు సందేశం పంపించండి. హస్తినాపుర రాకుమారులు స్వయంవరానికి వస్తున్నారని. మామయ్య, మీరే చెప్పారు కదా, కర్ణుడు యుద్ధ పాచికని, కుట్ర చేయడానికి కాదని. మరిప్పుడు ఆ పాచికని అంగరాజ్యం నుంచి పిలిపించే సమయం వచ్చింది. నా కాబోయే సామ్రాట్. చూడు కన్నా, ఈ పూలు చాలా బాగున్నాయి కదా. మన పెళ్లి మంటపాన్ని వీటితోనే అలంకరించాలి. ఏమంటావ్? ఏం ఆలోచిస్తున్నావు కన్నా? అదేంటంటే, అమ్మా నాన్నలు ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు కదా. మరి మా నాన్న వస్తారో లేదో తెలీదు కదా. సరే, ఒక విషయం చెప్పు. ఏమనుకుంటున్నావు నువ్వు? పెళ్ళైన తర్వాత నీ ఇల్లు ఎలా ఉండాలి? మొదటి సంగతి, అది నా ఇల్లు కాదు, మనిల్లు అవుతుంది. అలాగే ఇంకో విషయం, అది చిన్నగా ఉండొచ్చు కానీ అది చాలా అందంగా ఉంటుంది. గోడలకి అందమైన వర్ణ చిత్రాలుంటాయి, గుమ్మాలకి మంగళ తోరణాలు, తెలుపు అలాగే నలుపు రంగుల తెరలుండాలి. ఇంకానా? ఇంకా చూడగానే ఎలా అనిపించాలంటే ఒకేసారి సూర్యుడు కనిపించాలి, అలాగే చంద్రుడు కూడా. ఇంకా 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 అలాగే ఇలా అందమైన సువాసన కలిగిన పూలుండాలి. ఇంకా దేవుడా, పూలు గుచ్చే పని ఆగిపోయింది కన్నా. చూడు, నువ్వు మారి నన్ను నీ మాటల్లో పడేసి నువ్వు ఏం చేయలేదు, నన్ను ఏం చేయనివ్వలేదు. నేను పిచ్చిదాన్ని. పూలు గుచ్చడంలో నువ్వు నాకు సాయం చేస్తావనుకున్నాను, కానీ నీలాంటి వీరాది వీరుడికి ఈ పూల సున్నితత్వం ఎలా తెలుస్తుంది చెప్పు? నీతో ఉండి ఉండి తెలిసిందిలే.
ఎలా ఉంది నా పనితనం? అద్భుతం, అతి సుందరం. మన ప్రేమ ఈ పూలలాగే ఉంటుంది. అద్భుతం, అలాగే అతి సుందరం. అది మొత్తం ప్రపంచాన్ని మైమర్పించేస్తుంది. కానీ ఈ పూలకి ఉన్న గుణం మాత్రం మన ప్రేమకి ఉండదు. ఏంటది? మన ప్రేమ ఎప్పటికీ వాడిపోదు కదా. రథం వస్తున్న చప్పుడొస్తుంది కదా. బహుశా అందులో అత్తయ్య మావయ్య వచ్చారేమో. అలాగే మా నాన్న కూడా. ప్రణామాలు రాకుమారా. మిత్రమా దుర్యోధన, ఏంటిది ఉన్నట్టుండి? ఏ మిత్రుడు ఉన్నట్టుండి రాకూడదా ఏంటి? లేదు, మీకు స్వాగతం. ఎలా ఉన్నావు మిత్రమా? ఆశ్చర్యపోయాను నేను. ముందుగా కబురు పంపించుండాల్సింది కదా. కనీసం స్వాగతానికి ఏర్పాట్లైనా చేసేవాడు. స్వాగతాలకి సమయం లేదు మిత్రమా. మనం ఇప్పుడే ఇలాగే కళింగ దేశానికి వెళ్ళాలి. పద. ఉన్నట్టుండి కళింగానికా? అవును, కళింగరాజు కూతురి స్వయంవరానికి ఆహ్వానం వచ్చింది. అక్కడ బహుశా నాకు నీ సాయం అవసరం అవుతుందేమో. తనెందుకు అలా వెళ్ళిపోతుంది? అది వృషాలికి నాకు పెళ్లి కాబోతుంది. నీకు కూడా ఆహ్వానం పంపించాను మిత్రమా. పెళ్ళ? ఎప్పుడు? పౌర్ణమి తర్వాతి రోజున. ఓ, ఒకవేళ నువ్వు కూడా నాతో పాటు వస్తే బాగుంటుందనుకున్నాను. కానీ నీ పెళ్లి జరగబోతోంది కదా. వృషాలి, పౌర్ణమికి ఇంకా వారం సమయం ఉంది కదా. అప్పటికల్లా నేను తిరిగి వచ్చేస్తాను. దుర్యోధనుడికి అక్కడ ఏదైనా ఇబ్బంది కలుగుతుందని అనుమానం కలిగి ఉండొచ్చు. అందుకే నా సాయం తనకి అవసరం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు వృషాలి. నేను రాకుమారుడు దుర్యోధనుడికి రుణపడ్డాను. నేను నా లక్ష్యాన్ని సాధించడానికి తను చాలా సాయం చేశాడు. మరిప్పుడు ఇవాళ తనకి సాయం అవసరమైనప్పుడు నేను తన్ని నిరాశపరచలేను. మిత్రుడికి సాయం చేయడం కర్ణుడికి పరమ ధర్మం.
కర్తవ్యం. రెండింటి విలువ ఒక్కటే రాధేయ. ఎవరితో నేను జీవితాంతం నడవాలనుకున్నానో తన కర్తవ్యం అనే మార్గంలో అడ్డంకి రాదు ఈ వృషాలి. నేను ఎదురు చూస్తుంటాను కర్ణ. పౌర్ణమి కంటే ముందే నువ్వు తిరిగి రావాలి. ఇంకొక విషయం, స్వయంవరానికి వెళ్తున్నావు కదా, ఒంటరిగానే తిరిగి రావాలి. ఎవరికైనా సరే సవతి ఎప్పుడు నచ్చదు. నిజంగానే కర్ణుడు కర్తవ్యం రెండు ఒక్కటే. అలాగే వృషాలి విశ్వాసం రెండు కూడా ఒక్కటే. మరి కర్ణుడి కర్తవ్యం అంటే అది వృషాలి విశ్వాసంతో సమానమేగా. ఈ కర్ణుడు ధనుస్సు అయితే ఈ వృషాలి దాని నారి అవుతుంది. ఈ జోడీ ఎప్పటికీ విడిపోదు. నాకు తెలుసు కన్నా. నువ్వు వెళ్ళావు, కానీ త్వరగా వచ్చేయాలి. ఎందుకంటే ఈ ప్రేమ చాలా విచిత్రమైనది కన్నా. చంద్రుడు క్షీణిస్తాడు, పెరుగుతాడు కూడా, కానీ తరగడు. ప్రేమలో మాత్రం నిరీక్షణ, అనుమానం అనేవి కేవలం పెరుగుతూ ఉంటాయి. పౌర్ణమి కల్లా వచ్చేయాలి కన్నా. నా నిరీక్షణని అమావాస్య అంతిమ రాత్రిగా మార్చొద్దు నువ్వు. ఈ రాధేయ కర్ణుడి వివాహం పౌర్ణమి తర్వాతి రోజు జరుగుతుంది. నేను నీకు మాటిస్తున్నాను. ఈశ్వరుడి దయ వల్ల నా కల ఎప్పటికీ నిజం కాకూడదు. భగవంతుడా, నా కల నిజం కావాలి. సుప్రియా, సుప్రియ త్వరగా రావాలి. రాజకుమారి భానుమతి నీకోసం ఎదురు చూస్తుంది. వస్తున్నాను.
నీ వల్ల కాదు. సుప్రియ కాకుండా ఇంకెవరు నన్ను అందంగా అలంకరించలేరు. ఎక్కడుంది సుప్రియ? ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను. సుప్రియ, ఎక్కడికెళ్ళావు సుప్రియ? కాస్త ఊపిరి పీల్చుకోనివ్వు. అప్పుడప్పుడు నేనేమనుకుంటానంటే, అసలు నీకు పెళ్ళైపోయిన తర్వాత నేను లేకపోతే ఏమైపోతావు నువ్వు? ఇంకేమవుతుంది, నేను నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను. ఏమైంది? ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? భాను, కళ, నేను ఓ కల కన్నాను. ఆ కలలో నాకు కూడా పెళ్ళవుతున్నట్టు కనిపించింది. అవునా? మరి నువ్వు నీ వరుణ్ణి చూసావా లేదా? లేదు. తన ముఖంలో సూర్య తేజస్సు ఉంది. నేను కలలో కూడా తన ముందు నా కళ్ళు తెరవలేకపోయాను. మరైతే అసలు కలలో ఏం చూసావు? అదేంటంటే, ఆయన ఎక్కడ కాలు పెట్టారో అక్కడ పుష్పాలు వికసించాయి. ఓహో, అంటే నీ మనసులో కూడా ప్రేమ పుష్పాలు వికసిస్తున్నాయా? ఒకవేళ ఇలా కాదు కదా, నువ్వు నా స్వయంవరంలో నీ కోసం వరుణ్ణి వెతుక్కుంటావేమో. అలాగే ఈ భానుమతి అనే పుష్పం వికసించకుండానే ఉండిపోదు కదా. అరే, ఎందుకు నవ్వుతున్నావు? ఆలోచించు. స్వయంవరంలో నీ కల కూడా నిజమైతేనో, ఒకవేళ నీకు కూడా వరుడు కనిపించాడంటే అప్పుడు ఏముంది, నేను నీ నుంచి నీ వరమాలని లాక్కొని అతని మెడలో వేసేస్తాను.